హాయ్ హలో నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మ్యాచ్ మాత్రం లాస్ట్ బాల్ థ్రిల్లింగ్ విక్టరీ హైదరాబాద్. సూపర్ మ్యాచ్. లాస్ట్ 19th ఓవర్లో మ్యాచ్ చేంజ్ అయింది. చాలా ఈజీగా మ్యాచ్ కంప్లీట్ చేయబోతున్న రాజస్థాన్ లాస్ట్ ప్యాట్ కమిన్స్ ఓవర్లో మ్యాచ్ టర్నింగ్ అయిపోయి హైదరాబాద్ 1 బాల్ 2 రన్స్ ఉంటే లాస్ట్ బాల్లో సూపర్ మ్యాచ్. భువనేశ్వర్ కుమార్ ఆ ఫుల్ టాస్ బాల్ మ్యాచ్ గెలిపించేసింది. లాస్ట్ బాల్ సూపర్ మ్యాచ్. ఈరోజు అయితే హైదరాబాద్కి ఒక్క రన్తో గెలిచింది మ్యాచ్. మరి మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. ఫస్ట్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింగ్ చేయాల్సిన గ్రౌండే పిచ్. చేసింగ్ అవుతుంది కానీ మరి హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ 2 మ్యాచ్లు చేసింగ్ చేసి మన వల్ల అయితే లేదని చెప్పేసి ఫస్ట్ బ్యాటింగే చేసిండు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ పవర్ ప్లేలో 2 వికెట్స్ అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ తొందరగా అవుట్ అయిపోయారు. పవర్ ప్లేలో అయితే మన స్కోర్ 37-2. మ్యాచ్ ఈరోజు కూడా పోయింది అనుకున్నాం. మన తెలుగు కుర్రోడు ఇంకా నితీష్ రెడ్డి ట్రావిస్ హెడ్తో మంచి పార్ట్నర్షిప్. నితీష్ రెడ్డి మాత్రం ఈరోజు మ్యాచ్ని గెలిపించిండు అని కంపల్సరీ చెప్పాలి. నితీష్ రెడ్డి వల్లనే ఆ ఇన్నింగ్స్ వల్లనే మ్యాచ్ మాత్రం గెలిచింది. ఆ టైంలో అంత ప్రెషర్ టైంలో అంత రెస్పాన్సిబిలిటీగా ఆడి మ్యాచ్ని స్కోర్ 200 వరకు తీసుకొచ్చిండు. చాలా కీ రోల్ ప్లే చేసినాడు. పక్కన ట్రావిస్ హెడ్ నుంచి సపోర్ట్ తీసుకొని చాలా మంచి బ్యాటింగ్. 8 సిక్సెస్ 3 4 8 సిక్స్లు కొట్టిండు. చాలా బాగా కొట్టిండు. చహల్ని, అశ్విన్ని చాలా బాగా కొట్టిండు. ట్రావిస్ హెడ్ పార్ట్నర్షిప్ మంచిగా వెళ్ళింది. మళ్ళీ 2 వికెట్స్ తర్వాత ట్రావిస్ హెడ్ ఒకటి రాంగ్ షాట్ కొట్టి అవుట్ అయిన తర్వాత క్లాసిన్ వచ్చేసి ఇద్దరు ఫినిష్. లాస్ట్ 5 ఓవర్స్లో 70 కొట్టారు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్. నితీష్ రెడ్డి, క్లాసిన్ కలిసి 70 రన్ల పార్ట్నర్షిప్తో 200 ఆ స్కోర్ తీసుకొచ్చారు. ఆ స్కోర్ ఎట్లయినా 200 ఉంటే అది ఆ ఫైటింగ్ స్కోర్ చేసింగ్ రౌండ్ అయినా కూడా ఇప్పుడు లాస్ట్ వరకు చూసినాం కదా, ఆ విధంగా ఉంటాయి మ్యాచ్లు. 200 వరకు వస్తే అది ఎంత పెద్ద టీం మంచి టీం అయినా బ్యాటర్స్ లాస్ట్ వరకు వచ్చిన 1 బాల్ 2 రన్స్ ఉంటే కూడా మ్యాచ్ చూసినాం కదా ఇప్పుడు అలా ఉంటాయి మ్యాచ్లు. ఒక్క బాల్ రామన్ పవల్ ఉన్నాడు అంతకుముందు లాస్ట్ బాల్ 6 కొట్టిన అన్ని 2 రన్స్ పరిగెత్తినప్పటికీ లాస్ట్ బాల్ డాట్ అయింది. ఒక్క బాల్ డాట్ అయినా 1 రన్ సూపర్ ఓవర్ ఉండేది. ఆ ఒక్క బాల్ డైరెక్ట్ కాలు తాకింది, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయింది కాబట్టి మ్యాచ్ హైదరాబాద్ అంతా ఎంత డిఫరెన్స్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్లో మ్యాచ్ టర్న్ అయిపోయింది. అలాంటి మ్యాచ్ ఇది ఐపీఎల్లో ఇదే అనుకుంటున్నాను. మ్యాచ్ అయితే ఒక్క బాల్ ఒక సెకండ్లో మ్యాచ్ మ్యాచ్ ఇక్కడ అయిపోయింది అంటే ఒక్కటే సెకండ్లో మ్యాచ్ అది. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ 2 వికెట్స్ తీసిండు. ఈరోజు తనకు మంచి రోజు ఉంది. ఫస్ట్ బాలే సూపర్. బట్లర్, శాంసన్ని ఇద్దరిని డక్అవుట్. సూపర్ బాల్స్. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్స్. అది బాల్ ఆఫ్ ది టోర్నమెంట్ అని నేను చెప్తాను. సంజు శాంసన్ అయితే ఇన్ స్వింగ్. భువనేశ్వర్ ఫస్ట్లో బౌలింగ్ వేసేవాడు, అది ఇన్ స్వింగ్ బాల్స్. ఆ విధమైన బాల్ ఈరోజు వేసి చాలా రోజులకు చూసినాం. సంజు శాంసన్ని అవుట్ చేసినాడు ఆ బాల్తో. మళ్ళీ లాస్ట్ ఓవర్ ప్యాట్ కమిన్స్ మరి ఉన్నా కూడా తనే రెస్పాన్సిబిలిటీగా బౌలింగ్ చేసి 19th ఓవర్ అసలు మ్యాచ్ అయితే 100% పోయింది. మ్యాచ్ 99% ఆర్ఆర్కి పోయింది. కానీ ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఓవర్ 19 రన్స్. లాస్ట్ 7 balls 19 ఉంటే 6 ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ ఆ ఓవర్ అంతా బాగా వేసి ప్యాట్ కమిన్స్ 6 ఇస్తే లాస్ట్ ఓవర్ 13 రన్స్ ఉంటే అటా ఇటా 2 రన్స్ పరిగెత్తాయి. బాల్స్ మాత్రం సూపర్ బాల్స్ వేసిండు. ఫీల్డింగ్ కొంచెం సరైన టైం త్రో చేయలేకపోయారు కానీ 2 రన్స్ వచ్చినాయి. మరి మ్యాచ్ మాత్రం విన్ అయింది. మరి చేసింగ్లో మాత్రం 2 వికెట్స్ పోయిన రాజస్థాన్ కూడా సూపర్ ఛాంపియన్స్ లాగానే ఆడారు. జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్. 77 రన్స్. జైస్వాల్ హాఫ్ సెంచరీ. జైస్వాల్ ఉన్నంతసేపు, రియాన్ పరాగ్ ఉన్నంతసేపు అసలు మ్యాచ్ని ఆల్మోస్ట్ విన్నింగ్ ట్రాక్లో పెట్టేసారు. అసలు ఇంకా తిరుగులేదు. తర్వాత జూరెల్, మన హెట్మయర్, పవల్ ఉన్నారు. అది ఈజీగా ఫినిష్ చేయాల్సిన మ్యాచ్ అంతా. 100 కూడా పెద్దగా ఏం లేదు. ఓవర్కి 9 ఉంది. ఎప్పుడైతే జైస్వాల్ అవుట్ అయిందో తర్వాత రియాన్ పరాగ్ అవుట్ అయిందో మ్యాచ్ మళ్ళీ కొంచెం సన్ రైజర్స్కి మళ్ళీ ఆశలు పుట్టినాయి. రియాన్ పరాగ్ తర్వాత హెట్మయర్ కూడా మంచి క్లోజ్గా తెచ్చేసిన మ్యాచ్. ఒక 6 తొందరగా ఆ హెట్మయర్ అస్సలు అవుట్ కాకపోయింటే బాగుండే. హెట్మయర్ అవుట్ అయిపోయిన తర్వాత ధ్రువ్ జురెల్ లాస్ట్ 19th ఓవర్లో ప్యాట్ కమిన్స్లో ధ్రువ్ జురెల్ ఒక్క షాట్లో అది అభిషేక్ శర్మ మంచి క్యాచ్ పెట్టేసిండు. మ్యాచ్ వచ్చేసింది. మ్యాచ్ లాస్ట్ పవల్, అశ్విన్. ఇంకా అశ్విన్ అయితే 2 రన్స్ బాగానే ఉరికినప్పటికీ లాస్ట్ ఓవర్ మాత్రం సూపర్. ఇంతకుముందు సన్ రైజర్స్ చాలా ఈజీగా గెలిచే మ్యాచ్ ఇది. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్ తీసినప్పుడే అసలు మెయిన్ బ్యాటర్స్
సంజూ శాంసన్ జాస్ బట్లర్ వాళ్ళు అవుట్ అయినప్పుడు మ్యాచ్ సగం పోయింది ఆల్మోస్ట్గా. కానీ జైస్వాల్ అండ్ రేన్ పరాగ్ మంచి చేతిలోకి వచ్చిన క్యాచెస్ డ్రాప్ చేసారు. పవర్ ప్లేలోనే ప్యాట్ కమిన్స్ డ్రాప్ చేసినాడు, తర్వాత అభిషేక్ శర్మ చాలా ఈజీ క్యాచెస్. అప్పుడు అప్పుడు ఇంకా తొందరగా వన్ సైడ్ మ్యాచ్ అసలు చాలా వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. ఇంత జరిగేదే కాదు చేసింగ్ ఆర్ఆర్కి. ఏదైతే అదృష్టం మన సైడ్ సన్ రైజర్స్ సైడే ఉంది కాబట్టి మళ్ళీ లాస్ట్ బాల్లో సన్ రైజర్స్కే వచ్చింది మ్యాచ్. ఎప్పుడైనా క్యాచెస్ డ్రాప్ చేస్తే బ్యాటర్స్ అనగా అట్లా ఉంటుంది మ్యాచ్. వన్ సైడ్ చేసేసారు. కాకపోతే అదృష్టం మరి సన్ రైజర్స్కి ఉంది. లాస్ట్ 19th ఓవర్లో చేంజ్ అయింది మ్యాచ్. 19th ఓవర్లో కూడా చేంజ్ అవ్వాలి. మళ్ళీ పవెల్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. పవెల్ మాత్రం ఒక్క హిట్ 2 బాల్ తగిలితే వెళ్ళిపోతాయి, అంత గట్టిగా స్ట్రాంగ్ హిట్టర్ కదా. కానీ లాస్ట్ బాల్ మాత్రం ఫుల్ టాస్ బాల్ ఎట్లా మిస్ అయిందో మరి. అది ఎస్ఆర్హెచ్ అదృష్టం. అది అవుట్ కాకుండా 1 run సూపర్ ఓవర్ ఉండేది, లేకుంటే 2 తిరిగేవాళ్ళు. ఒక్క సెకండ్లో మ్యాచ్ విన్ అయ్యారు. సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ. మ్యాచ్ మాత్రం చాలా బాగుంటుంది. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో థ్రిల్లింగ్ విక్టరీ. మంచి టాస్ గెలిచి అయితే బ్యాటింగ్ చేయలేమని బ్యాటింగ్ చేసిండు, ఫీల్డింగ్ చేయలేకపోతామని. నితీష్ రెడ్డి మాత్రం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇవాళ నితీష్ రెడ్డి మాత్రం మ్యాచ్ విన్నర్. ఈరోజు అయితే మ్యాచ్ని కాపాడి ఆస్కోని తెచ్చింది నితీష్ రెడ్డి మరి ట్రావిస్ హెడ్, క్లాసిన్. ఆ విధంగా ఈరోజు హైదరాబాద్ మ్యాచ్ అయితే గెలిచింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. రేపు మరీ మ్యాచ్తో రివ్యూలో మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.